కాకరకాయ ఎంతమంది హేట్ చేస్తారో అంతమంది లవ్ కూడా చేస్తారు. కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చేదు లేకుండా సూపర్గా ఉంటుంది కాకరకాయ కర్రీ. ఫస్ట్ కాకరకాయని రౌండ్గా కట్ చేసుకొని అవెన్ ఉంటే అవెన్లో, లేకపోతే ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ అవుతుందని నేను అవెన్లో బేక్ చేశాను. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది వాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కంప్లీట్గా ఉడికిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, నానబెట్టిన చింతపండు రసం ఈ కర్రీకి చాలా ఇంపార్టెంట్. చింతపండు రసం లేకపోతే చేదు వచ్చేస్తుంది. కొంచెం బెల్లం వేసి బాగా ఉడకనివ్వాలి. ఒక 5 minutes ఉడకనిస్తే సరిపోతుంది, లేకపోతే చింతపండు స్మెల్ ఎక్కువ వస్తుంది. ఇది బాగా ఉడికాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కాకరకాయ యాడ్ చేసుకొని బాగా కలిపి కావలసినన్ని నీళ్ళు, ఇంకా కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకొని ఒక లాస్ట్ టైం బాగా మిక్స్ చేసి ఇంకో 5 to 7 minutes కుక్ చేస్తే యమ్మీ కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకి సూపర్గా ఉంటుంది. రెసిపీ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.